హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల వ్యాపార కేంద్రమైన గోల్కొండ కోటకు వెళ్తున్నాము. అసలు గోల్కొండ అని పేరు ఎందుకు వచ్చిందంటే 11వ శతాబ్దంలో గొర్రెల కాపరి గొర్రెలు కాస్తుండగా ఒక దేవత విగ్రహం కనిపించింది. ఈ విషయం అతను అప్పటి కాకతీయ రాజు అయిన ప్రతాపరుద్రుడికి తెలిపాడు. ప్రతాపరుద్రుడు అప్పటి కాలంలో ఒక చిన్న మట్టి కోటను నిర్మించాడు. తర్వాత వచ్చిన గణపతి దేవుడు మరియు రుద్రమదేవి ఇంకొంచెం మట్టి కోటను డెవలప్ చేశారు. తర్వాతి కాలంలో వచ్చిన ఇబ్రాహిం కులీ కుతుబ్ షా దీన్ని గ్రానైట్స్ని యూజ్ చేసుకొని పెద్ద కోటగా నిర్మించాడు. ఈ గోల్కొండ కోట ప్రపంచంలోనే ప్రసిద్ధమైన వజ్రాల వ్యాపార కేంద్రం. ఇక్కడ నుంచే అనేక దేశాలకు వజ్రాలు ఎగుమతి అయ్యేవి. టోటల్ గోల్కొండ కోట 5 మైళ్ళ విస్తీర్ణం ఉంది. ఈ కోటలో 9 తలుపులు, 52 కిటికీలు మరియు 48 మార్గాలతో నిర్మితమైనవి. ఇదే ఫతే దర్వాజా అంటే విజయ ద్వారం. ఇదే గోల్కొండ కోటకు ప్రధాన ద్వారం. ఇక్కడి నుంచే రాజు మరియు సైనికులకు ముఖ్య ద్వారం. దీనిని గ్రానైట్ రాళ్లతో నిర్మించారు. పెద్ద పెద్ద ఇనుప ముళ్ళు చూడండి ఎలా ఉన్నాయో. ఈ ఇనుప ముళ్ళు ఎందుకు పెట్టారంటే ఒకవేళ శత్రువులు దాడి చేసినప్పుడు తమ ఏనుగులతో దీనిని గుద్దించేవారు. అప్పుడు అవి ఏనుగులకు గుచ్చుకొని అవి వెనకాలకి వెళ్ళిపోయేవి. और आवाज अच्छी आएगी. थोड़ा पीछे हटके एक गले हट के बजाओ. చూడండి, ఇదే క్లాప్ సౌండ్ సిస్టమ్. ఇక్కడ కొడితే అక్కడ పైన ఉన్న దర్బార్ హాల్కి వినిపించేది. ఎప్పుడైనా శత్రువులు అటాక్ చేసినప్పుడు సైనికులు ఇక్కడ నుంచి క్లాప్ కొట్టి అక్కడున్న సుల్తాన్కు వినిపించేవారు. మీకు వాటర్ బాటిల్ కావాలన్నా, బిస్కెట్స్ కావాలన్నా, స్నాక్స్ కావాలన్నా ఇక్కడ తీసుకోవచ్చు. నక్కర్ ఖానా, నక్కర్ అంటే డ్రమ్స్ అని అర్థం. దీన్ని ఎప్పుడైనా రాజు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు దీన్ని వినిపించేవారు. ఎప్పుడైనా యుద్ధ సందర్భాలలో, హెచ్చరించే సందర్భాలలో ఇక్కడ డ్రమ్స్ని వాయించేవారు.
ఇప్పుడు మనం చూస్తున్నది తారామతి ప్యాలెస్. అసలు ఈ తారామతి ఎవరు? తారామతి ఎవరు అంటే గోల్కొండ కోటలో ఒక ప్రతిభావంతమైన నర్తకి, ఒక గొప్ప సంగీత కళాకారిణి. ఆమె కళకు ఆకర్షితులైన గోల్కొండ రాజు అయిన కులీ కుతుబ్ షా ఆమె కోసం ఈ ప్యాలెస్ను నిర్మించారని చెప్తారు. అప్పటి ప్రజల కథనం ప్రకారం కులీ కుతుబ్ షా తారామతిని ఎంతో ప్రేమించాడని, ఆమె కోసమే ఈ తారామతి ప్యాలెస్ని నిర్మించాడని చెప్తారు. శ్రీ భక్త రామదాసు ఈయన గోల్కొండ రాజు అయిన తానీషా వద్ద రెవెన్యూ ఆఫీసర్గా పనిచేసేవారు. అయితే ఈయనకు ఎందుకు జైలు శిక్ష వేశారంటే శ్రీరాముల వారి ఆలయాన్ని నిర్మించడానికి గోల్కొండ ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బు తీసుకుని ఆలయాన్ని నిర్మించారు. ఈ విషయం తానీషా రాజుకు తెలిసింది. ఆయన ఖజానా డబ్బుని దుర్వినియోగం చేసినందుకు 12 సంవత్సరాల కఠిన కారాగార శిక్షను విధించారు. ఇదే చూడండి శ్రీ భక్త రామదాసు వారి కారాగృహము. మీరు అక్కడ చూస్తున్నారు కదా, దాని నుంచే ఆయనకు తినడానికి ఆహారము కిందికి వదిలేవారు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విగ్రహాలన్నీ ఎవరూ చెక్కలేదు. భక్త శ్రీ రామదాసు స్వయం తన హస్తాలతోని ఈ శిల్పాలను చెక్కారు.
ఇప్పుడు మనం జగదాంబ మహంకాళి ఆలయానికి వెళ్తున్నాం. ఈ ఆలయం చరిత్ర చూస్తే అప్పట్లో కాకతీయ రాజులు ఇక్కడ మట్టి కోట కట్టి ఇక్కడ దేవతని ప్రతిష్ఠించారు. తదుపరి వచ్చిన కుతుబ్ షాహీలు కూడా ఈ ఆలయానికి ఎంతో గౌరవం ఇచ్చారు. ఇక్కడున్న ప్రజలకి ఈ ఆలయానికి పూజలు చేయించడానికి అనుమతి ఇచ్చారు. ప్రసిద్ధమైన బోనాల పండగ ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ఇదే దర్బార్ హాల్, రాజుగారి నివాసం. ఇది 3 అంతస్తులో నిర్మించబడిన రాజుగారి సభా మండపము. రాజ్యానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు ఇక్కడే తీసుకునేవారు. కానీ ఇప్పుడు ఈ దర్బార్ హాల్ లవర్స్ పేర్ల హాల్గా మారిపోయింది. చూడండి ఎలా రాశారో వాళ్ళ లవర్స్ పేర్లని. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే ఇలాంటి పిచ్చి గీతలను రాయకండి. ఇలాంటి స్మారకాలని కాపాడండి. దీన్ని రాజ్యసభగా ఉపయోగించేవారు. దీనిని ఇండో ఇస్లామిక్ శైలిలో నిర్మించేవారు. ఇక్కడే ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేవారు. రాజులు, మంత్రులు ఇక్కడే చర్చించేవారు. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి చారిత్రక వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.